ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చారు. నవరత్నాల పథకాలు అని చెప్పేసి ఒక 9 పథకాలతో ముందుకు వచ్చారు. అంతా బాగానే చేశారు. మీరన్నట్టు నాడు నేడు అనే బడిబాట కార్యక్రమాలు సంథింగ్ ఎన్నో విద్యకు సంబంధించినది, వైద్యానికి సంబంధించినది చాలా అంటే చాలా చేశారు. ఇన్ని చేసినా కూడా వైసీపీ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగినాయని ప్రతి సభలో వెల్లడిస్తున్నారు టీడీపీ నాయకులు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? దానికి ఏం ఆన్సర్ ఇస్తారు? నేను సమర్థించాను. ఏం జరిగిందో చెప్తాను. చెప్పండి. 4 ఉదాహరణలు చెప్తాను. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసేశారు 14 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అంటే కుంభకోణం జరగలేదా? దాంట్లో అప్పులు జరగలేదా? చెప్పేది చెప్పండి. ఇవన్నీ సభలో చెప్పారా అప్పులు చేసేసినారని? మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పులు అంటే ఎంత చెప్తున్నారు వాళ్ళు? ఎంత చెప్పారు? పయ్యావుల కేశవ్ గారు 6,50,000 కోట్లు అన్నారు. 6.5 లక్షల కోట్లు. అంతకుముందు ప్రభుత్వమే 3.5 లక్షల కోట్ల దాకా చేసింది. జగన్మోహన్ రెడ్డి 3.5-4 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేస్తుంటారు. 14 లక్షల కోట్లు ఎక్కడికి వచ్చింది? దాంట్లో సగం కూడా లేవు కదా. అంటే అది నువ్వు చెప్పిన పచ్చి అబద్ధం అని ఒప్పుకున్నావు. పవన్ కళ్యాణ్ ఏం చేశారు? వాలంటీర్ల వల్ల 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్కి గురైనారని చెప్పినారు. అదే ప్రశ్న అసెంబ్లీలో అడిగినారు. అసెంబ్లీలో అడిగితే ఏమని సమాధానం ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం ఉమెన్ ట్రాఫికింగ్కి గురైన కేసులు ఎన్నయ్యా అంటే చెప్పిన సమాధానం ఏంటి? 34. 33,000 ఎక్కడ, 34 ఎక్కడ? ఇది అయిపోయిందా? కరెంటు మీటర్లు పెట్టడానికి వస్తే కరెంటు మీటర్లు పగలగొట్టండి అని, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని నారా లోకేష్ అన్నాడు. అన్నాడా? ఇప్పుడు ఆయన మరి పెట్టిస్తున్నాడు కరెంట్ మీటర్. నారా లోకేష్ పెట్టిస్తాడు కదా స్మార్ట్ మీటర్లు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే పెడితేనేమో పగలగొట్టండి అంటాడా? ఇప్పుడేమో అది కరెక్ట్ అంటారా? అది అయిపోయిన తర్వాత ల్యాండ్ సర్వే చేయొద్దు, తప్పు, మీ భూములన్నీ లాక్కోవడం కోసం ల్యాండ్ సర్వే చేస్తా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ సర్వే చేస్తున్నారు. సో ఇట్లా 40 చెప్తానని ఇటువంటివి పచ్చి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినని చెప్పడానికి పచ్చి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లినారు తప్ప ఆధారాలు ఏవి? కక్షపూరిత రాజకీయాలు అంటారు. అయితే విద్వేషపూరిత రాజకీయాలు. ఏమని చెప్పినారు? మేము మీకు జగన్మోహన్ రెడ్డి రూపాయి సంక్షేమ పథకాలు ఇస్తే మేము 5 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అమ్మఒడి ఒకరికి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఏమైపోయినాయి అవన్నీ? అందుతున్నాయని అంటున్నారు కదండి. ఎవరికైనా ప్రజలే చెప్తున్నారు అందుతున్నాయి, మాకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు కూడా అందుతున్నాయని అంటున్నారు. రిషి గారు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే బడ్జెట్లో కేటాయించాలి కదా. బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు కదా ఇంతవరకు. మరి ప్రజలు చెప్పేది పచ్చి అబద్ధాలు అంటారా? ఒక్కళ్ళు తీసుకురండి. అమ్మఒడి అందిందేని ఒక్కళ్ళని తీసుకురండి, నేను ఒప్పుకుంటా మిమ్మల్ని. ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు అమ్మఒడి, ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం వల్లే చెప్తున్నారు మేము ఇవ్వలేదని, మీరేమో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినారని ప్రజలని చెప్తున్నారు. అంటే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మాకు. ఎక్కడా లేవు. ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కళ్ళు నాకు వచ్చి ఆ మావాడి వచ్చిందని చెప్పినా సరే నేను బహిరంగ క్షమాపణ చెప్తాను మీ ఛానల్. రైట్. యాజ్ ఇట్ ఈస్ ఇదే మాట గురించి గతంలో వైసీపీ గనక రాకపోతే నేను సగం మీసం తీసుకుంటా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది, మేము చూసామన్నమాట. ఇప్పుడు వైసీపీ లేకుండా పోయింది, అంటే 11 సీట్లకు పరిమితమైంది. అండ్ అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో గొంతు కూడా వినిపించకుండా పరిస్థితులు చూస్తున్నాం. మరి దాన్ని ఎలా మీరు చెప్తారు? మీరు అన్న దానికి నేను అన్నమాట వాస్తవమే. వైసీపీ ఓడిపోతే నేను సగం మీసం పెట్టుకుంటా అని చెప్పాను. అది ఒక ఛానల్ చెప్పిన తర్వాత మరొక ఛానల్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు అయితే నిజంగానే ఎన్నికల కంటే ముందర, ఇది మీకు ఒక వీడియో పంపించాను చూడండి. ఎన్నికల కంటే ముందర ఆ యాంకర్ అడిగాడు, ఎవరు అడిగాని క్వశ్చన్, యాంకర్ ఏమడిగాడు, ఎన్నికల్లో ఓడిపోతే నిజంగా సగం మీసం తీస్తారా అన్నాడు. ఇట్లా అన్నాడు ఆయన. నేను ఇట్లా తీస్తాను అని నేను చెప్పలే. సగం మీసం తీస్తా అంటే సగం మీసం తీస్తా, ఇట్లా తీయకపోతే ఇంకెట్లా తీస్తారన్నాను. నేను ఇట్లా తీస్తా అన్న సగం మీసం తీస్తాను. ఆయనకి ఇంటర్వ్యూ అది ఎన్నికల కంటే ముందరే. నిజంగానే ఫలితాలు వచ్చిన వెంటనే ఇట్లా సగం మీసం వేసుకుని దాదాపు 1.5 month హాఫ్ మీసంతోనే ఉన్నా. పైనుంచి సగమే ఉంటుంది. మీరు జూలై 15th వరకు, 2024 జూలై 15th వరకు చూస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, రెండు పక్కన పెట్టి చూసిన తర్వాత వైసీపీ ఓడిపోలేదని నాకు అర్థమైంది. నాదే కరెక్ట్.
నువ్వు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కనుక నువ్వు వెరిఫికేషన్ చేసింటే ఈవీఎంలో తప్పు లేదని నేను నమ్ముతా. సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది. ఓకే. సో దీన్ని బట్టి చూస్తే వైసీపీ ఓడిపోలేదని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి మాటకు కట్టుబడాల్సిన అవసరం లేదని నేను మళ్ళీ నార్మల్ విషయంకి వచ్చాను. ఓకే, చాలా బాగా, చాలా తెలివిగా, చాలా నీట్గా చెప్పారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ ఆటోమేటిక్గా ఇలాగే అనుకుంటారు, కానీ ఇలా అనే వర్షన్ మేము మీ ద్వారానే నేర్చుకుంటున్నాం కొత్తగా. అసలు నిజంగా ఇలా సగం కొద్ది సగం కాదా? సగమే, అదే చెప్తాను. ప్రతి ఒక్కరు కామన్గా ఏంటంటే ఇలాగే అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు కొత్త యాంకర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆలోచిస్తారో అలాంటి మైండ్ సెట్తో మీరు ఆలోచించి మాకు చెప్తున్నారు. ఇవి సగం మీసం తీస్తారా అని ఏ ఛానల్ అయితే చెప్పాను, ఆయన సగం మీసం తీస్తారా అని బాడీ లాంగ్వేజ్తో చెప్పలేదు, అడగలేదు ఆయన. ఈ యాంకర్ పర్టికులర్ యాంకర్ అడిగాడు సగం మీసం తీస్తారా అని. అప్పుడు ఆయనకు చెప్పాల్సి వచ్చింది, లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. ఎన్నికల కంటే ముందరే ఆయన అడిగాడు, వైసీపీ ఓడిపోతే కనుక సగం మీసం తీస్తారా అన్నాను. సరే, సో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చి నేను ఎలా తీస్తానో అనేది కూడా ఎన్నికల కంటే ముందే చెప్పాను. రైట్, ఓకే సార్. వైసీపీ ఓటమి పాలు అయిన తర్వాత ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాడతాను, ప్రజల దాకా వెళ్తాను, ప్రజలకు నేను అండగా ఉంటాను, అది ఎక్కడ ఉన్నా నేను ఓడిపోయినా ఓడిపోకపోయినా ప్రజలకు నేను కావాల్సింది చేయిస్తాను అన్న మనిషి ఇప్పటికీ కూడా అసెంబ్లీకి తన రావట్లేదు అండ్ ప్రజల దాకా రావట్లేదు, ఏది అడగట్లేదు, తన నాయకులు ఎక్కడికి పోయారు అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని ఎలా చూడొచ్చు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన నాయకులు ఉన్నారు. 1 చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్, 3 జగన్మోహన్ రెడ్డి. రోడ్డు మీదకి ఒక నాయకుడు బయటకు వస్తే ఏ నాయకుడికి ఎంతమంది జనాలు వస్తున్నారో మీరు ఒకసారి గమనిస్తే మీకు వాస్తవం అర్థమైపోతుంది. చెప్పాల్సిన అవసరమే లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిన అనడానికి కళ్ళకు కట్టిన రూపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇసుకేస్తే రాలనంత జనం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెళ్తే జనాలు లేరు అక్కడ. ఇక వాళ్ళ కష్టాల కోసం నిలబడతా అంటే వాళ్ళ ప్రతిదీ అసెంబ్లీలో కౌన్సిల్లో ప్రశ్నిస్తున్నారు. కౌన్సిల్లో ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే కౌన్సిల్లో వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఒక్కొక్క సభ్యుడికి ఇంత టైం అని కేటాయిస్తారు. సో కౌన్సిల్లో వీళ్ళ టైం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ అడిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కౌన్సిల్లో అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంల పుణ్యమా అని కేవలం 11 వచ్చినాయి కాబట్టి ఇక్కడ మైక్ పట్టుకోగానే మైక్ కట్ చేస్తారు, మైక్ పట్టుకోగానే మిగతా వాళ్ళు అల్లరి చేయడం మొదలు పెడతారు. సో ఆయన ప్రజల కోసం చెప్పాలనుకున్నది అసెంబ్లీలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి బయట చెప్తున్నాడు ఆయన, ప్రెస్ మీట్లలో చెప్తున్నాడు ఆయన. ఎంతసేపు ప్రెస్ మీట్లలో కనీసం అంటే ప్రజల సమస్యలు చెప్పడానికి ఒక నిర్దిష్టమైన సమయం కావాలి. మీరు ప్రజలకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య మీద మాట్లాడాలంటే మీకు ఒక 1.5 to 2 hours కావాలి. మాట్లాడడానికి మీకున్న సభ్యుల ప్రకారం ఈవీఎంల పుణ్యమా అని మీకు 5 నిమిషాలు 6 నిమిషాలు వస్తుంది. సో దాంట్లో చెప్పలేనప్పుడు ఏమంటారు, మీ ప్రజా సమస్యలు లేవనెత్తలేదు అంటారు. సో ప్రజా సమస్యలు వెళ్ళటం ఎందుకు, అపవాదం వేసుకోవడం ఎందుకు? ప్రజా సమస్యలు అసెంబ్లీలో చెప్పొచ్చు, ప్రెస్ మీట్లో కూడా చెప్పొచ్చు. రైట్, ప్రెస్ మీట్ అంటే గుర్తొచ్చింది సార్. ప్రెస్ మీట్లో కొంతమంది సభ్యులను, వైసీపీ నాయకులను పేమెంట్ ఇచ్చి వాళ్ళకు ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? మీడియా మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి దూరదర్శన్ తర్వాత మొట్టమొదటి వచ్చిన ఛానల్ సాక్షి కదా, ఈనాడు ఎన్టీ రామారావు చచ్చిపోయి 1995లోనే ఉంది. అది వచ్చిన 10 సంవత్సరాల దాకా సాక్షి రాలే. ఈ రోజు నా తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఎవరి అంటే 5-6 పేర్లు వినపడతాయి. 5-6 పేర్లు వినపడతాయి. వైసీపీకి కేవలం సాక్షి ఒకటే. సో ప్రెస్ మీట్లో ఎవరి డామినేషన్ ఏంటి జనాలకు తెలుసు. ఏ ఛానల్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో జనాలకు తెలియదా? డెఫినెట్గా ఆ ఛానల్ వీళ్ళకు ఒక ఛానల్ ఉంటే వాళ్ళకి 6 ఛానల్ ఉన్నాయి. సో వాళ్ళ డామినేషన్ ఉంటుంది కానీ వైసీపీ ఎట్లా డామినేషన్ ఉంటుంది? మరి ఇదే నాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ అని పేరును పెట్టగానే ఎందుకు భయపడి ముందుకు రావట్లేదు? అంటే ఎట్లా? ఎక్కడ రావట్లేదు ముందుకు. మొన్నటిదాకా శ్యామల గారు ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం చూస్తున్నాం. తర్వాత ఆమె వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీరెడ్డి, కొంతమంది రెడ్ బుక్ అనే పేరుని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వైసీపీ నాయకులు అనేది నామరూపాలుగా లేకుండా అయిపోయింది. ఇది కేవలం లోకేష్ గారు పెట్టిన భయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? పోసాని కృష్ణమురళి కూడా ఏం చేస్తాడంటే, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పినాడంటే, వాలంటీర్ల వల్ల ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది,
ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద చేయబడితే నేను తాట తీస్తాను అన్నారు. అది అయిపోయిన తర్వాత పోసాని కృష్ణమురళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, ఆడపిల్లల మీద చాలా మీరు రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే నేను సహించను అంటున్నారు. నాకు తెలిసిన ఒక సినిమా అవకాశాల కోసం వచ్చిన ఒక నటి పంజాబ్ నుంచి వచ్చింది, ఆమెకి అన్యాయం జరిగింది. ఆమె పేరు ఇక్కడ నేను మీడియాలో చెప్పను, వచ్చి మీ చెవిలో చెప్తా. ఆమెకి న్యాయం చేస్తారా అని ఒక ప్రెస్ మీట్లో అని అడిగారు. సో ఆయన ఏమైనా తప్పు మాట్లాడాడా? తప్పేమనలేదు. తప్పేముంది. అది అయిపోయిన వెంటనే ఆయన ఫోన్కి ఈ సైకో జన సైనిక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పోసాని కృష్ణమూర్తి భార్యని కూతుళ్ళని కంటిన్యూస్గా 2 days తిట్టినారు. తిట్టిన తర్వాత అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నీ అభిమానుల చేత నా కుటుంబ సభ్యులను తిట్టిస్తావా అని ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టాడు. సో ఇదంతా చైన్ రియాక్షన్, డైరెక్ట్గా వెళ్ళి ఏం తిట్టలేదు, ప్రతిచర్య అట్లా కంటిన్యూ అయింది. సో అట్లా కుటుంబ సభ్యులను తిట్టడం అనేదాకా వచ్చిందంటే, వీళ్ళ పడిన బాధలు, వీళ్ళ తిట్టిన తిట్లు, దానికి రెస్పాన్స్ వాళ్ళు ఒకటి తిట్టే మళ్ళీ వీళ్ళు ఇంకో 2 తిట్టడం, వీళ్ళు 2 తిట్టడం, వాళ్ళు 4 తిట్టడం, అట్లా చైన్ రియాక్షన్గా వచ్చిందే తప్ప అది ఉద్దేశపూర్వకంగా జరిగేదైతే నేను అనుకోవట్లేదు.